ఓం సాయిరామ్. ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా, ఆరోగ్యంగా, అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాదిరాజా యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. ఈరోజు పాపగారు మన కోసం పంపించిన సందేశం ఏంటి అంటే, ఏం ఆలోచించకుండా చూడగానే విను, అదృష్టం నీ వశం చేస్తాను. ఇది ఈ సాయిబాబా సత్యవాక్కు, తప్పకుండా వినమ్మా అని చెప్పి మన బాబాగారు అయితే మనతో అంటున్నారండి. మరి బాబాగారి సందేశం పూర్తిగా అర్థమవ్వాలి అంటే వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. నీ కళ్ళల్లో కన్నీరు, మనసులో బాధ, బుద్ధిలో లక్షల ఆలోచనలు, నీ మనసులో ఎన్నో కోట్ల సందేహాలు. నువ్వు నా బిడ్డవుగా లేవు తల్లి. ఇప్పుడు ఈ క్షణం నాతో నువ్వు ఏం మాట్లాడాల్సిన అవసరం లేదు. ఒక్కసారి ఒక 5 నిమిషాలు మాత్రం నా మాట గమనించి విను చాలు. దేనికోసం ఆలోచించకుండా నా మాటలు మాత్రమే విను, ఆఖరి వరకు విను. అప్పుడే ఈ మాటలు అన్నీ కూడా నీకు సొంతం అని నువ్వే నమ్ముతావు. అప్పుడే నీ సమస్యలన్నిటికీ ఒక ముగింపు దొరుకుతుంది. నీ మనసులో అడిగే ఒక్క ప్రశ్నకు నిరంతర తీర్పు కూడా ఇస్తాను. నీ అన్ని సమస్యలు చెబుతాను, అన్నిటికీ పరిష్కారము చెబుతాను. వినమ్మా, ఆలోచించు. వింటున్నావు కదా తల్లి? ఇతరుల గురించి బాధపడి ఆలోచించి కాలాన్ని వృధా చేసుకోవద్దు. కానీ ఇప్పుడు నీ గురించి ఆలోచించేందుకు ఎవ్వరూ లేరు. అందరూ చెప్పేందుకు కూడా ఎవ్వరూ లేరు. నీ అయిన వాళ్ళు అరుదులు చెప్పేందుకు నీ దగ్గరకు వచ్చేది నీ కష్టాన్ని చూసి లోపల ఆనందిస్తారు. పైకి మాత్రం నీ ముందు నీకు అరుదులు చెప్పినట్టు, అంటే నీకు ధైర్యం చెప్పినట్టు నటిస్తారు. కానీ వారి మనసులో ఎనలేని ఆనందం ఉంటుంది. అందువల్ల నువ్వు ఎప్పుడూ కూడా ఎవరికి ఏమీ చెప్పవద్దు. ఒకరి అరుదుల మీద, అంటే ఒకరి సంజాయిషి నీకు అవసరం లేదు. ఒకరు ఇప్పుడు నీ మనస్తత్వం ఎలా ఉందంటే, నన్ను తలుచుకొని మనసులో గట్టిగా అరుస్తున్నావు. నీ కన్నీరు ఆగకుండా వస్తూనే ఉంది. నా బిడ్డను తలుచుకున్నా, మాట్లాడినా దుఃఖం తన్నుకొస్తుంది. ఎలాగైనా నా కష్టాలు తీరితే బాగుండు అనుకుంటున్నావు. మరో నిమిషమే ఎలా ఎదుర్కోవాలి అని బాధపడుతున్నావు. నెమ్మదిగా ప్రశాంతత దూరం చేసుకుంటున్నావు. సరిగ్గా తినకుండా పరగడుపుతూనే ఉంటున్నావు. వద్దమ్మా, వద్దు తల్లి. నువ్వు చేసే ఈ పనులన్నీ నీ బాబాకి ఇష్టం లేవు. అవన్నీ ఇష్టం లేనివే చేస్తున్నావు. మనసు ధైర్యంగా ఉంచుకో. ఏది కూడా నిన్ను అడిగి జరిగేది కాదు కదా. అలాంటప్పుడు వాటన్నిటికీ నువ్వు బాధ్యత ఎలా అవుతావు? అందువల్ల నువ్వు ఎందుకు బాధపడతావు? ఇప్పుడు నీ మనసు చాలా గందరగోళంలో ఉంది. ఏ నిర్ణయమైనా తీసుకునే ముందు ధైర్యం నీకు లేదు. నీకు ఏది తప్పు, ఏది సరైనది అని నిర్ణయించుకోలేకపోతున్నావు కూడా. ఎవరైనా ఏదైనా చెబితే అది సరే అనుకుంటున్నావు. మరొకరు ఇంకొకటి చెబితే అది కూడా సరేలే అనుకుంటున్నావు. నువ్వు ఇప్పుడు తెలివిగా లేవని మాత్రం అర్థమవుతోంది. ఈ సందర్భంలో ఏ నిర్ణయం తీసుకోవద్దు. చాలా రోజులుగా ఆలోచిస్తున్నావు కదా, కానీ నీకు అస్సలు కొద్దిగా కూడా ఆలోచన శక్తి పెరగలేదు. అదా ఇదా, ఇప్పుడు ఇది చేద్దామా మళ్ళీ చేద్దామా అని అయోమయంలో పడిపోయి ఉన్నావు. అందుకే చెబుతున్నానమ్మా, కొంచెం ప్రశాంతంగా 2 రోజులు ఊరికనే ఉండు. దేని గురించి ఆలోచన వద్దు. ఊరికనే అంటే ఏ పని చేయకుండా కాదు, ఏం ఆలోచించకుండా ఉండు అంతే. ఏ నిర్ణయం తీసుకోకుండా ఉండు. అసలు దేని గురించి ఆలోచన అనవసరం. మంచిదో చెడ్డదో దాని గురించి అనవసరం. అన్నిటినీ మర్చిపో. అన్నిటికీ దూరంగా ఉండు. ఇప్పుడు జరిగే సమస్యలన్నీ నువ్వు కాదు అని ఊరుకో. నీకు సంబంధించింది కాదు అని ఊరుకో. ఒక మరమనిషిలాగా ఉండు. కొద్దిగా అన్ని విషయాల నుంచి విశ్రాంతి తీసుకో. ఏదైనా నీ మనసుకు నచ్చింది అంటే ఊరుకో. అలాగే నీ మనసుకి నచ్చలేదు అంటే సైలెంట్గా ఉండు. అలాగే దేవాలయానికి వెళ్ళు. ఊరికో దేవాలయానికో వెళ్ళు. నువ్వు ఏదైనా చేయలేనప్పుడు, నీ చెయ్యి దాటిపోయింది అన్నప్పుడు దానిలో నుంచి కొంచెం దూరంగా ఉంటే చాలు. మనసుకి కొద్దిగా మార్పు అనేది వస్తుంది. ఏం చేయాలో తెలియని సందర్భాలలో ఇలా ఉంటే ఖచ్చితంగా మార్పు అనేది కనిపిస్తుంది. ఈ దారిలో ఒక్కోసారి వెళ్ళి చూడు. చాలా మార్పులు అనేవి ఖచ్చితంగా నీ జీవితంలోకి వస్తాయి. నీ జీవితం కూడా చాలా మార్పును నువ్వే చూస్తావు. ఈ 2 రోజులు విశ్రాంతి అనేది నీ జీవితంలో అతి పెద్ద మార్పు అనేది ఖచ్చితంగా తీసుకొని వస్తుంది.
దేని గురించి ఆలోచించకుండా కాస్త ప్రశాంతంగా ఉంటే ఇకపై నీ జీవితంలో వెళ్ళిపోబోయే ముందు కొత్త ఉత్సాహం కూడా వస్తుంది. అందులో నుంచి చాలా విధాలుగా ఆలోచిస్తావు. అన్ని అద్భుతాలు జరిగేందుకు అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. తల్లి, జీవితంలో నుంచి బయటకి రా. కుదిరితే ఈ సాయి ఆలయానికి రా. ఎప్పుడూ చెప్పేదే, నీ మనసు గందరగోళంలో ఉన్నప్పుడు నా గుడికి రా అని. అన్నిటికీ నేను బదులిస్తాను అని. నిన్ను కాపాడేందుకు నీతో ఉన్నాను. ఎప్పుడూ నేను నీకు తోడుగా ఉంటాను. నీ చెయ్యి నేను ఎప్పటికీ వదలను. నా వశమైనది ఏది కూడా 7 జన్మలకు నాతోనే ఉంచుకుంటాను. ఒక్కసారి నువ్వు నా దగ్గరికి నువ్వు చెబితేనో నీ బాబా నీకెలా తెలుస్తాయి బాబా అనుకుంటున్నావా? లేదు తల్లి, నువ్వు నా భక్తునివిగానా, నా శిక్షునిగానో కాదు. అసలు నువ్వు ఎవరో తెలుసా? నా బిడ్డవి, నా యొక్క కూతురివి, నా యొక్క కుమారుడివి. నీ తండ్రిగా నేను ఉన్నాను. ఈ విశ్వమంతాలో కూడా నేను ఉంటాను. నా బిడ్డ మనసు మాత్రం తెలుసుకోలేకుండా ఉంటానా చెప్పు? జీవితంలో కోపాన్ని వదులు. ఎవరు నిన్ను అవమానించినా వాగ్వాదం చేయకుండా మౌనంగా ఉండు. మిగతా అవన్నీ నేను చూసుకుంటాను. ఎవరిని నమ్మొద్దు. ఎవరిని నమ్మి ఎన్ని రోజులు గడిపావో ఈ బాబాని నమ్మకపోయినా పర్వాలేదు. నిన్ను నువ్వు నమ్ముకో. నువ్వు ఒక పెద్ద శక్తి. నీ జీవితం నీ వల్లే అభివృద్ధి చెందుతుంది. నీ అన్ని గాయాలకు, అవమానాలకు, కష్టాలకు అన్నిటికీ ఎదుర్కొని ఇప్పుడు నువ్వు గంభీరంగా నిల్చున్నావు. నువ్వు కష్టపడే కాలం ఎవరైనా సాయం చేశారా చెప్పు? నీకు డబ్బు అవసరమైతే ఆ రోజుల్లో ఎవరైనా నీకు డబ్బులు సాయం చేశారా? లేదే. కానీ నీ మనసుకి అరుదులుగా ఏవైనా 4 మాటలు చెప్పారా? లేదు కదా. అన్నిటికీ నీ ఒక్కడివే తట్టుకొని నిలబడ్డావు. నిన్ను మాయ అనేది కూడా అల్లాడించేసింది. అలాంటి శక్తే నిన్ను అల్లాడించినప్పుడు ప్రతికూల శక్తి నిన్ను ఆడించింది. అయినా తట్టుకున్నావు. ఎప్పుడైతే అవమానపడ్డావో, ఏడ్చి నిన్ను నువ్వు ఓదార్చుకున్నావో, కన్నీరు తుడుచుకొని నీ కష్టం తీరుతుంది అని ధైర్యంగా ఉన్నావో, నువ్వు అప్పుడే గెలిచావు. నిన్ను నువ్వు గర్వంగా బాగు చేసుకున్నావు. తల్లి, నీకు బుద్ధి చెప్పడానికో లేదా నీకు బుద్ధిమతి చెప్పించడానికో, నిన్ను బాగు చేయడానికో నేను ఏమీ చేయడం లేదు. ఎందుకంటే ఇవన్నీ నీకు అవసరం లేదు. నీకు తెలుసు నా తల్లి ఏం చేయాలో నీకు తెలుసు. నాకు కూడా తెలుసు తల్లి, నా బిడ్డ తెలివైంది అని. ఇప్పటి వరకు తెలియక కొన్ని సమాచారాలు లేక నువ్వు భయపడ్డావు, ఆందోళన పడ్డావు అంతే. నిన్ను ఇప్పుడు కాపాడడానికి ఈ సాయి ఉన్నాడు కదా. ఎంత పెద్ద సముద్రంలో నుంచి అయినా సరే నిన్ను నువ్వు ఈదడానికి సిద్ధంగా చేసుకున్నావు. నీవు పడవ ఎక్కిన పడవ పట్టుకోవడానికి నేనున్నాను. నువ్వు పడవెక్కినప్పుడు పడిపోకుండా పట్టుకోవడానికి సాయి ఉన్నప్పుడు నీకు ఎలాంటి భయమూ లేదు. దేనికి నేను పట్టుకొని ఉన్నాను అంటే, నా బిడ్డ ఒకవేళ జాగ్రత్తగా అయోమయంగా ఉంటుందేమో అని జాగ్రత్తతోనే. కానీ నువ్వు మాత్రం తెలివిగా ఉన్నావులే. కాబట్టి ఇక ధైర్యం తెచ్చుకొని నేను చెప్పినట్లుగా 2 రోజులు ప్రశాంతంగా ఉండు. అన్నీ సర్దుకుంటాయి. నీ మనసు తెలివిగా, నీ మనసులో ఆందోళన అంతా పోయి ఏం చేయాలని నిర్ణయం తీసుకునే ఒక కొత్త ఉత్సాహం నీలో తలెత్తుతుంది. ఆ కొత్త ఉత్సాహంతో నువ్వు ఏ పని తలపెట్టాలో అది చెయ్యి. తప్పకుండా నీ జీవితం అద్భుతంగా ఉంటుంది. నీ మనసులోని దిగులు పోయి నువ్వు సంతోషంగా ఉంటావు. ఈ ఒక్క పని చెయ్యి తల్లి. ప్రశాంతంగా 2 రోజులు నీ మనసుకు విశ్రాంతినివ్వు. అన్నీ సర్దుకుంటాయి. నీ సాయి నీతోనే ఉండగా నీకు భయం ఎందుకు చెప్పు? నీకు నేను తోడుగా ఎప్పుడూ ఉంటాను. ఈ సాయి నీ చెయ్యి ఎప్పుడూ కూడా వదిలిపెట్టడు. ఆ విషయం నీకు బాగా తెలుసు కదా. దేని గురించి ఆలోచించకుండా ధైర్యంగా ముందడుగు వెయ్యి. 2 రోజులు ప్రశాంతంగా విశ్రాంతి తీసుకొని కొత్త ఉత్సాహంతో నీ పని నువ్వు మొదలుపెట్టు. నువ్వే నీలో వచ్చిన మార్పుని చూస్తావు అని బాబాగారైతే అంటున్నారండి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మరికొంతమంది సాయి భక్తులకు వీడియోని షేర్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ని చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా, ఆరోగ్యంగా, అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మీ జీవితంలో బాబా గారి ఆశీర్వాదం వల్ల జరిగిన అద్భుతాలను మాతో పంచుకోవడం కోసం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఓం సాయిరామ్ అని కామెంట్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. ఓం సాయిరామ్.